హలో ఫ్రెండ్స్, చూడండి పాలకూర ఎంత బాగా వచ్చిందో. ఇది జామ చెట్టు అండి. చిన్న చిన్న చెట్లు పెడుతుంటాను. హెర్బల్ టీ కోసం ఆకులు వేస్తుంటానండి. హెర్బల్ టీలో చూడండి పాలకూర ఎంత బాగా వచ్చిందో. బాగుంది కదండి. చూడండి ఫ్రెండ్స్, పైన నీళ్లు పెడుతూ ఉండండి పిచ్చుకల కోసం. పైన పక్షులు వస్తూ ఉంటాయి కదండి, పావురాళ్ళు, పిచ్చుకలు, కాకులు. ఇట్లా పైన దేంట్లో అయినా గిన్నెలో, టబ్లో అయినా గిన్నెలో అయినా పాతవి ఉంటాయి కదండి సామాన్లు, దాంట్లో ఇలా పెట్టండి. చూడండి మా వారు తీసుకొచ్చారు గిన్నె, ఐరన్ గిన్నె, దాంట్లో పెట్టానండి. పైన ఎన్నో చోట్ల పెట్టానండి నీళ్ళు. చూడండి ఇక్కడ ఒకటి, గార్డెన్లో 4-5 చోట్ల పెట్టానండి నీళ్ళు. అక్కడొకటి పెట్టాను. ఇక్కడ చూడండి 3 చోట్ల, 3 కాదు 4. కింద బకెట్ ఒకటి, చూడండి ఇదొకటి. మీరు కూడా అట్లా డాబా పైన నీళ్ళు పెడుతుండండి పిచ్చుకల కోసం. ఎండాకాలం కదండి, పాపం వచ్చి తాగుతాయి. 4 చోట్ల పెట్టాను కదండి. ఇక్కడ 5, అదొకటి 6, అక్కడ ఒకటి ఉంది చూడండి టబ్బు 7, ఇంకోటి ఉంది గిన్నె 8, ఇదొకటి, అక్కడ ఒకటి చూడండి 9. చూడండి డాబా మీద ఎన్ని గిన్నెలు పెట్టాను నేను. నీళ్ళు మీరు కూడా ఇలా పెట్టండి, పైన పెడితే మంచిది కదండి. పావురాళ్ళు వచ్చి తాగుతాయి, పిచ్చుకలు, కాకులు అన్నీ వచ్చి తాగుతాయండి. చూశారు కదండి మా గార్డెన్ పైన. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గులాబీ చెట్లు చూడండి కింద పెట్టాను కదా. గులాబీ చెట్లు ఎండిపోయినట్టుంటే ఆ ఆకులన్నీ తీసేయండి. చూడండి నేను నా చెట్లకి, గులాబీ చెట్లకి అన్ని ఆకులు తీసేసానండి. మళ్ళీ బాగా వస్తాయండి ఆకులు. ఇలా అంతా ఆకు మొత్తం తీసేస్తే మళ్ళీ ఫ్రెష్గా వస్తుందండి ఆకు గులాబీ చెట్లకి. చూడండి ఇలా తీసేయాలి. ఏమన్నా ఎండిన కొమ్మలు ఉంటే కోసేయండి. కోసేసి ఆకులు తీసేస్తే మళ్ళీ ఫ్రెష్గా వస్తాయండి ఆకులు గులాబీ చెట్లకి. చూడండి నేను అన్ని చెట్లకి తీసేస్తాను. గులాబీ, ఇక్కడ చిట్టి గులాబీ ఉంది చూడండి. ఇప్పుడే వస్తున్నాయండి పూలు. చిట్టి గులాబీ చెట్లు అంటే చాలా ఇష్టం అండి నాకు. అన్ని రకాల గులాబీ చెట్లు తెచ్చి పెడతానండి. చెట్లకి బలంగా ఉండాలంటే కొంచెం టీ పొడి వేయండి, బలం ఉంటుందండి చెట్లకి. లేకపోతే బూడిద ఉంటుంది చూడండి, కట్టెలు కాసుతారు ఆ బూడిద. చూడండి షో పూలు. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇవి చిన్న చిన్న ఈ పాటు లాగా అండి. నా గార్డెన్ ఎలా ఉంది ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదండి. లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు చేయాలని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి గోరింటాకు చెట్టు, దీని ఆకులన్నీ కోసేసానండి. మళ్ళీ చూడండి ఒకసారి వీడియో కూడా పెట్టాను, ఆకులన్నీ కోసేసానండి. మళ్ళీ ఫ్రెష్గా ఆకులు వచ్చినాయండి. ఇది ఇంకోటి, ఇది చూడండి అసలు దీన్ని కొమ్మలే కోసేసానండి. కొమ్మలు కోసేస్తే ఎంత బాగా వచ్చిందో చూడండి గోరింటాకు. మళ్ళీ బాగా వచ్చిందండి గోరింటాకు. ఎలా ఉంది ఫ్రెండ్స్ మా గార్డెన్?
పైన మాత్రం తప్పకుండా నీళ్లు పెట్టండి. ఇలా గిన్నెల్లో పిచ్చుకలు, కాకులు, పావురాళ్ళు అన్నీ వస్తుంటాయి కదండి, వాటి కోసం నీళ్లు పెట్టండి. ఇంకా కుదిరితే అవి తింటాయి చూడండి, బాజ్రా, మీరు ఏదో వేస్తారు కదా పిచ్చుకలకి, అది కూడా పెట్టండి గిన్నెలో. నేను పెట్టానండి గిన్నెలో. ఏమంటారో మీరు, మాలో బాజ్రా అంటారండి. నేను ఇక్కడ గిన్నెలో పెట్టాను చూడండి పిచ్చుకల కోసం. ఇదిగోండి, అలా పెట్టండి, నీళ్ళు పెట్టండి. చూడండి ఎన్ని చోట్ల ఉందో, టబ్లో, కుండలో. తాగుతాయండి పిచ్చుకలు. మేము ఉన్నప్పుడు రావు కానీ లేనప్పుడు వచ్చి తాగుతాయండి. చూడండి ఎన్ని గిన్నెలు పెట్టాను పైన. కింద సెకండ్ ఫ్లోర్లో కూడా ఉందండి గిన్నె. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంది, కింద టబ్లో పెట్టానండి. మీరు కూడా ఇలా పెట్టండి. చూడండి పైన డాబా నిండా అన్ని గిన్నెలేనండి. అక్కడ చూడండి కుర్చీల మీద గిన్నె ఎంత బాగుందో. బాగుంది కదండి ఇది పిచ్చుకల కోసమేనండి. కృష్ణ తులసి అండి ఇది. చూడండి పాటులాగా చిన్న చిన్నవి చూడండి, టబ్లో వేసాను. పాటులాగా చెట్లు, స్టార్ ఫ్లవర్స్, ఇది మరమం. చూడండి పాటులాగా, చూడండి టబ్లో.